జగన్మోహన్ రెడ్డి పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతినిధులకు ఆదేశాలు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రతినిధులకు ఆదేశాలు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జగన్ పిటిషన్ విచారణ వాయిదా పడింది, వివరాలేంటి? చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి శాసనసభలో తమకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ని హైకోర్టు అయితే విచారణ చేయడం జరిగింది. విచారించిన తర్వాత హైకోర్టు అది ఏదైతే అక్కడ సంబంధిత వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దీనిపైన వివరణ కోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2024లో జరిగినటువంటి ఎలక్షన్ లో 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా గతంలో అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి నాకు ఇబ్బంది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వని పక్షంలో అయితే మరలా మనం పోటీ చేసి మరలా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తాం అన్నటువంటి ఊహాగానాల్లో కూడా పబ్లిక్ రావడం తోటి మొత్తంగా ఈ విచారణకు సంబంధించి ఏదైతే హైకోర్టులో జగన్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ ని పూర్తిగా హైకోర్టు అయితే స్వీకరించడం జరిగింది. దానికి సంబంధించి వచ్చే నెల 4వ తారీఖు అయితే విచారణ అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ లోపల దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే హైకోర్టుకు అందజేయాలంటూ కూడా అటు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని మనం దృష్టిలో తీసుకుని అంటే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి కూడా హోదా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉంది. అదేవిధంగా ప్రజలు మిమ్మల్ని ఓటమి పాలిచ్చారు, ప్రజలు మీ తీర్పు మీకు అనుగుణంగా లేదంటూ కూడా అటు అధికార పక్షం కూడా చెప్తున్నటువంటి తరుణంలో ప్రజలు అలా ఇచ్చినట్టే కనుక మీకు అది స్వచ్ఛందంగానే మేము ఇచ్చేవాళ్ళం కాబట్టి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా ఉందో ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదంటూ కూడా అటు అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చే నెల 4వ తారీఖున హైకోర్టులో ఎటువంటి వాదనలు జరగబోతా ఉన్నాయి ఏంటనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.